ఎక్కడైనా ఒక దేశంలో ఒక ప్రజల ఆస్తిపాస్తులు తీసుకొని ఇంకో ప్రజలకు ఇవ్వడానికి అందులో ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవుతుందా? ఒక లౌకిక రాజ్యంలో ఇది సాధ్యపడుతుందా? కానీ ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఉద్దేశించి మాట్లాడుతూ భారత సుప్రీం ప్రధాని మోడీ గారు ఈరోజు అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది భారతదేశ ప్రజలందరూ కూడా చాలా బాధపడాల్సినటువంటి అంశం అని చెప్పేసి ఆ మీడియా అయితే కోడై కూస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే భారత ప్రధాని ఈరోజు ఏం మాట్లాడారంటే, ముస్లిమ్స్కి అంటే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడున్నటువంటి ముస్లిమ్స్ అట ఇతర దేశాల నుంచి వచ్చేసి భారతదేశంలో సెటిల్ అయినటువంటి ముస్లిమ్స్ అంట వీళ్ళు, కానీ హిందూస్ మాత్రం ఇక్కడ స్థిరంగా పుట్టి పెరిగినటువంటి వారు హిందూస్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఈ ముస్లిమ్స్ అందరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే భారతదేశ ప్రజలందరి ఆస్తుల్ని వారికి కూడబెడతారు, చివరికి మీ భార్య మెళ్ళలో మంగళసూత్రాలతో సహా వారికి దోచిపెడతానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది, ఇదిగో ఈ మేనిఫెస్టోలో ఉందని చెప్పేసి ఆయన ఈరోజు ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. లేని విషయాన్ని ఉన్నట్టుగా అందులో ఒక భారత ప్రధాని వేదిక మీద భారత ప్రజలు చూస్తూ ఉండగా మీడియా ముందు అలా చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయాలు. ఒక్కసారి ఆ వీడియో ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇది ఒక సాధారణ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కాదు, స్వయంగా భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ప్రసంగంలో ఈ విధంగా మాట్లాడారు. ఎంత మతతత్వం అయినటువంటి ఆలోచన కలిగి భారత ప్రధాని మోడీ గారు ఉన్నారో ఒకసారి మనం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. उसका मंगलसूत्र वो एक सोने का कीमत का मुद्दा नहीं है, उसके जीवन के सपनों से जुड़ा हुआ है. तुम उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में. गोल्ड ले लेंगे, सबको वितरित कर देंगे. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे. घुसपैठियों को बांटेंगे. क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? చూశారు కదా, భార్య మెల్లో తాలిబొట్టులతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దోచి ముస్లిమ్స్కి పెడుతుందని చెప్పేసి అనడంలో వాస్తవం ఎంత? అసలు ఏదైనా ఒక మేనిఫెస్టోలో అలా ఎవరైనా రూపొందించగలరా? ఎంత ఆ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ లేకపోతే బలంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటిది ఒక పార్టీ కార్యాచరణ ప్రణాళికలో ఇలా రాయటం జరుగుతుందా? అంతా తెలిసి కూడా ఇన్నేళ్ళు సీనియారిటీ ఉండి రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి అయి ఉండి, అందులో భారత ప్రధాని అయి ఉండి, సుప్రీం లీడర్గా ఎదుగుతూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఏదో విధంగా 350 నుంచి 450 సీట్లు దక్కించుకోవాలనే కేవలం ఒక స్వలాభం కోసం భారత ప్రధాని మోడీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇలాంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా భారత ప్రజలు? ఒక్కసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం. దేశంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తుంది ఎవరు? దేశాన్ని నలుమూలల మతం పేరిట కులం పేరిట చిచ్చురేపుతున్నది ఎవరు? మారణ హోమాన్ని సృష్టిస్తూ మత కల్లోలాలు సృష్టిస్తూ దేశంలో అలజడి రేపుతుంది ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటగా భారత ప్రధాని, భారత సుప్రీం మోడీ, ఈయన ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో ముస్లింస్ను ఉద్దేశించి భారత ప్రధాని గారు చాలా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో 2024 రూపొందించబోతుందో ఆ మేనిఫెస్టోలో ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా ముస్లిం చేతికి అప్పగించబోతున్నట్టుగా ఆ మేనిఫెస్టోలో రాశారు. కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి, బీజేపీకి మాత్రమే వేయండి అని చెప్పేసి గట్టిగా బల్లగుద్ది మరి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి వీడియో వైరల్ అవుతుంది. సో ఎందుకు ఈ మాట అన్నారు ఏంటనేది మనం కొంచెం వివరాల్లోకి వెళ్తే, భారత ప్రధాని మోడీ
బీజేపీ అంతేకాదు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి బీజేపీ ప్రస్తుతం, అంటే గతంలో ఆ పరిస్థితి లేదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తున్న విషయం దేశ ప్రజలు మొత్తానికి కూడా తెలుసు. మారణహోమం సృష్టిస్తుంది ఎవరు, ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా క్లియర్గా దేశ ప్రజలు అర్థం చేసుకుంటూనే ఉన్నారు. అయితే దక్షిణ భారతదేశంలో ఈ హవా నడవట్లేదు కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ఇది ముమ్మాటికి నడుస్తుందని చెప్పడంలో 100% సత్యమేనని చెప్పేసి ప్రజలు మొత్తం చెప్తూ ఉన్నారు. సరే, ఆ విషయాన్ని అట్లా పక్కన పెడితే భారత ప్రధాని వ్యాఖ్యల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది చూస్తే ఒక ఫేక్ న్యూస్ను పట్టుకొని, అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాని మోడీ గారు వివరించిన విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ఆ విషయం లేదు. కావాలంటే మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోని చూసుకోవచ్చు. అందులో ముస్లిమ్స్కి ప్రత్యేకంగా భారతదేశ సంపద మొత్తాన్ని కూడా వారికి అప్పగిస్తామన్నట్టుగా కానీ లేకపోతే అధికారం వాళ్ళకి ఇస్తామని కానీ ఎక్కడ రాయబడలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది, మతతత్వానికి కాదు, వ్యక్తిగతానికి కాదు అని చెప్పేసి వారి మేనిఫెస్టోని వాడు డెవలప్ చేసుకున్న పరిస్థితి. అయితే బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా ఒక ఫేక్ న్యూస్ని స్వయంగా భారత ప్రధాని మోడీ ఎవరైతే ఉన్నారో ఆయనే ఫేక్ న్యూస్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇక సామాన్యులైతే ఇలాంటి న్యూస్ని వైరల్ చేస్తూ రకరకాల సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితుల్లో భారత ప్రధానే ఒక అల్పమైనటువంటి విషయాన్ని, అంటే అక్కడ ఏమి లేకుండానే అంతా ఉందన్నట్టుగా జనాలను మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది భారత ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ముస్లిమ్స్కి దేశ సంపదను కట్టబెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు అనే అంశం మీద మిగతా కులాలు మతాలన్నీ కూడా ఉద్రేకంతో రెచ్చిపోయి ఆ దేశంలో మారణహోమం కలగడానికి ఈ యొక్క వేదిక, ఆ యొక్క మాటలు నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి అందరూ కూడా మేనిఫెస్టోని, బీజేపీ కావచ్చు, ఎనీ పార్టీ మేనిఫెస్టోని చూడొచ్చు. ఎవరైనా అలా ప్రశ్నిస్తారా, అలా రాస్తారా మేనిఫెస్టోలో ఒక మతానికి ఈ దేశాన్ని అప్పగిస్తున్నాం? ఇది ఆ సెక్యులర్ దేశం. ఇక్కడ అందరూ అన్ని మతాలు సమానం. విభిన్నమైన మతాలు, విభిన్నమైన జాతులు, విభిన్నమైన కులాలు, విభిన్నమైన వర్గాలు, విభిన్నమైన ప్రాంతాలతో కూడినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నెరవేరుస్తూ నడుస్తున్నటువంటి భారత రాజ్యాంగ భారత రాజ్యాంగ ఆదేశాల ప్రకారం ఈ దేశం నడుస్తున్న పరిస్థితుల్లో ఇలా మతాన్ని, కులాన్ని రెచ్చగొడుతూ ప్రధాని మోడీ గారు చేసేటువంటి వ్యాఖ్యలను ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు, కానీ వారి పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి ఇదంతా కూడా వాడుకుంటున్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఆలోచించి ఓటు వేయాల్సిన కోవచ్చు.